హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ టెక్ వరల్డ్. ఈరోజు అయితే మనం ఫింగర్స్ మౌస్ అండ్ కీబోర్డ్ కాంబో అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే బాక్స్ యూజర్ మాన్యువల్ అండ్ సమ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్లీ మనం కీబోర్డ్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ వీలైతే చాలా నీట్గా ప్యాకింగ్ చేశారనమాట, కవర్లో పెట్టేసి. కీబోర్డ్ అయితే చాలా ప్రీమియంగా అండ్ వెయిట్లెస్గా ఉంటుంది. సో కీబోర్డ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కీబోర్డ్కు పవర్ సోర్స్ అయినటువంటి బ్యాటరీస్కి స్పేస్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడైతే మనం బ్యాటరీస్ వేయాలి. సో మనం నెక్స్ట్ వచ్చేసి మౌస్ని అన్బాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. సో వీళ్ళు బ్యాటరీస్ కూడా మౌస్కి సంబంధించిన బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి మౌస్ బ్యాటరీ, ఇంకా మిగిలిన 2 బ్యాటరీస్ వచ్చేసి కీబోర్డ్ బ్యాటరీస్ అనమాట. సో ఇటు సైడ్ ఓపెన్ చేస్తే మౌస్ ఉంటుంది. ఇది కూడా కవర్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి మౌస్ చాలా ప్రీమియంగా ఉంది. లాస్ట్లో ఇలా కోరితే ఇట్లా అంటే వచ్చేస్తుంది క్యాప్. సో ఇది వచ్చేసి నానో యూఎస్బి రిసీవర్ స్టోరేజ్. ఇది మనం ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ ఇన్సర్ట్ చేసి వాడుకోవాలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ చెప్పినట్టుగానే ఇక్కడ వేయాలా మౌస్ బ్యాటరీ. తర్వాత క్యాప్ వేసేస్తే మౌస్ అనేది ఆన్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ కీబోర్డ్కి బ్యాటరీస్ అనేటివి ఇన్సర్ట్ చేస్తాం. అక్కడ 2 బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు అని చెప్పాను కదా, అవి వచ్చేసి ఇటు సైడ్ మనం ఇన్సర్ట్ చేయాలా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం బ్యాటరీ అండ్ కీబోర్డ్ సెటప్. సో నానో యూఎస్బి రిసీవర్ని మనం ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ ఇన్సర్ట్ చేస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా స్మూత్గా అండ్ వర్క్ అవుతుంది. చాలా ప్రీమియంగా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.